అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలందరూ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి ఎక్కడ ఉన్నా కూడా, అంటే వాళ్ళు చెట్ల కింద ఉన్నా, గుట్టల దగ్గర ఉన్నా, లేకపోతే పంట పొలాల దగ్గర ఉన్నా, ఏడ ఉన్నా కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి చాలా మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ప్రస్తుతంగా మాట్లాడుకుంటా ఉన్నారు. రైతు భరోసా డబ్బులు ఎందుకు రావట్లేదు, రైతు భరోసా రెండో విడత డబ్బులు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి, అదే విధంగా మంత్రులు, అధికారులు వీళ్ళందరి పనితీరుకు సంబంధించి రైతన్నులందరూ కూడా తీవ్రంగా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైతులందరూ కూడా అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా మాతో ఆడుకుంటుంది, అసలు ఎన్నిసార్లు తిరిగినా కూడా, అంటే ముఖ్యమంత్రి ఏమో సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో జరిగినటువంటి ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో రైతు భరోసా డబ్బులు విడుదల చేసే ప్రయత్నం చేశాడు. విడుదల చేసిన తర్వాత 9,000 కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ద్వారా. రైతులందరినీ కూడా ఖచ్చితంగా ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎంతో కొంత రైతులకు ఆసరగా ఉండే ప్రయత్నం చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఏప్రిల్ చివరి వారం వరకు మొత్తం కూడా 9,000 కోట్ల రూపాయలని 3 విడతల వారీగా రైతుల ఖాతాలలో పూర్తి మొత్తాన్ని జమ చేస్తామని చెప్పారు. మరి ఈ రోజు ఏప్రిల్ 18వ తారీఖు, ఇప్పటికీ కూడా డబ్బులు పడలేదు. రెండో విడత డబ్బులు, మరి ఒకటో విడత డబ్బులు ఇచ్చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే మరి ఇక రెండో విడత డబ్బులు ఎప్పుడు ఇస్తారు, మూడో విడత డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి రైతన్నులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అధికారులను కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారులను కలిసి ఏం జరుగుతుంది, అసలు డబ్బులు ఎందుకు పడట్లేదు అని చెప్పేసి అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటే అధికారులు మాత్రం మాకేమీ తెలియదు, ప్రభుత్వం మాకేమీ క్లారిటీ చెప్పలేదు, ఇంకా రైతు భరోసా డబ్బులని రెండో విడత డబ్బులు ఇంకా విడుదల చేయలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మరి అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళేమో మాకు తెలీదు అని చెప్తారు, ప్రభుత్వం ఏమో మేము ఏప్రిల్ చివరి వరకు మొత్తం అయిపోతుంది, డబ్బులు జమ చేస్తాం మీ ఖాతాలో అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇక్కడ ఎవరిని నమ్మాలి ఏంటి అని చెప్పేసి రైతులంతా కూడా ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ అందరి వంతుగా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏరైనా ఉండొచ్చు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పార్టీలు పుట్టుకొస్తూ ఉంటాయి, రకరకాలుగా కొత్త కొత్త రాజకీయ నాయకులు కూడా తెరపైకి వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. కానీ రైతన్నలకు సంబంధించి, రైతు సోదరులకు సంబంధించి, వాళ్ళు కష్టపడుతున్నటువంటి పనికి సంబంధించి ప్రతి పార్టీ కూడా ఏదో ఒకటి పథకాన్ని తెరపైకి తీసుకొస్తుంది. అయితే గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన దేశంలోనే ఎక్కడా లేనట్టుగా, ఎక్కడా లేని విధంగా రైతులందరికీ కూడా ఏదో ఒకటి చేయాలి, రైతులను ఆదుకోవాలి, రైతులకు అండగా ఉండాలి ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే చాలా మంది కూడా పంట పెట్టుబడి పెట్టేటప్పుడు విత్తనాల కోసము, ఎరువుల కోసము ప్రతి దానికి కూడా అప్పులు చేసి పంట పెట్టుబడి పెడతా ఉన్నారు. చివరికి పంట చేతికి వచ్చేసరికి ఏదో ఒకటై మొత్తం కూడా నష్టపోతా ఉన్నారు పంట. సో ఆ నష్టపోయినటువంటి చాలా మంది కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది తెలంగాణలో. అటువంటి పరిస్థితి ఏర్పడకుండా రైతులని కాపాడుకోవాలి, రైతులకు అండగా ఉండాలి, రైతుల కష్టాన్ని గుర్తించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు దేశంలోనే ఎక్కడ లేని విధంగా అప్పట్లో కేసీఆర్ గారు ఒక మంచి రైతు బంధు అనేటటువంటి పథకాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ప్రతి ఏటా కూడా 10,000 రూపాయలని రైతుల ఖాతాలో ఇచ్చే ప్రయత్నం చేశారు, రైతులకు జమ చేసే ప్రయత్నం చేశారు. ఎకరాకు 10,000, 2 విడతల వారీగా 6 నెలలకు 5,000 రూపాయలని రైతుల ఖాతాలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. అయితే అప్పట్లో ఏమీ అడగలేదు, అధికారుల చుట్టూ ఎవరు కూడా తిరగలేదు, ఎవరిని కూడా అడగలేదు. రైతు బంధు డబ్బుల కోసం అప్పుడు ఎవరు కూడా రైతులు ఎదురు చూడలేదు. వాళ్ళు పంట పొలాలకు వెళ్ళారు, పని చేసుకోవడం జరిగింది. పని చేసుకుంటూ ఉంటున్నటువంటి సందర్భంలో అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండే, కానీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ పని ప్రభుత్వం కూడా చేసింది, అధికారుల పని అధికారులు కూడా చేశారు అన్నాడు. రైతు భరోసా డబ్బులు అంటే వ్యవసాయం పంట సాగు చేస్తూ ఉన్నారు, పంట పెట్టుబడి పెడతా ఉన్నారు. అంటే ఇక సీజన్, యాసంగి సీజన్ స్టార్ట్ అయిందంటే కథం ఇక రైతుల ఫోన్లు మొత్తం టింగున 5,000 రూపాయలు ఎకరాకు ప్రభుత్వం వేసేసింది. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు, ఎకరా 2 ఎకరాలు కాదు, ఒకవేళ 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు సంబంధించినటువంటి 50,000 రూపాయలని ఒకేసారి బటన్ నొక్కగానే 50,000 ఆ రైతు ఖాతా లోపల పడ్డటువంటి పరిస్థితి. 50,000 ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులని ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని ఎకరాలకు కలిపి మొత్తం డబ్బులని ఒకేసారి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా రుణమాఫీ చేసింది. ఆ రుణమాఫీలో కొంతవరకు చాలా మందికి చేయలేదు అని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం దాదాపు 18,000 కోట్ల రూపాయలను కూడా చేశాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో ఏది ఏమైనప్పటికీ రుణమాఫీ చేసింది, అందులో కూడా కొంతమందిని ఆదుకునే ప్రయత్నం చేసింది. రేషన్ కార్డు లేదు, ఆ కార్డు లేదు, ఈ కార్డు లేదు అని చెప్పేసి కొన్ని చిక్కులు పెట్టి చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు వాటి వల్ల. ఇక రైతు భరోసా విషయానికి వస్తే గనక ప్రభుత్వం రైతు భరోసా తెరపైకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఒక్క రైతుని కూడా మేము ఆదుకుంటామని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ 10,000 ఇస్తా ఉంది. మేము అధికారంలోకి వస్తే గనక అధికారంలోకి వచ్చుడుతోనే ప్రతి రైతుకి ఎకరాకి 15,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. రైతు బంధు కాదు, రైతుకు భరోసాగా మేము డబ్బులను ఇస్తాము. ప్రతి ఒక్కరికి కూడా డబ్బులను జమ చేసేటటువంటి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి ఒక్క రైతుని కూడా మేము ఆదుకుంటాము, అందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేసిండు. మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా మార్పులు చేర్పులు అంటే పంట సాగు చేస్తేనే రైతు భరోసా, ఎకరాలకు ఉంటే రైతు భరోసా లేదు, ప్రభుత్వ ఉద్యోగులు అయితే రైతు భరోసా లేదు. ఒకవేళ 10 ఎకరాల రైతుకుంటే గనక ఆయన 6 ఎకరాలు పంట సాగు చేసి ఒక 4 ఎకరాలు నీళ్ళ కొరత ఉండో, నీళ్లు రాకనో, లేకపోతే ఇంకే ఆయన దగ్గర డబ్బులు లేకనో ఒక 4 ఎకరాలు బీడు పెట్టండి అనుకోండి, ఆ 4 ఎకరాలకు రైతు భరోసా రాదుగా. 4 ఎకరాలు పండించకపోతే ఆయనకు డబ్బులు రాదు. మీకు ఎన్ని ఎకరాలను ఉన్నది పంట, కానీ మీరు ఎంత అయితే పండిస్తారో దానికి మాత్రమే ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇస్తా అని చెప్తా ఉంది. ఇక తర్వాత చెట్లకు, గుట్టలకు, పుట్టలకు, గీటలకు అన్నిటికీ కూడా వద్దు, అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అన్నిటికీ బంద్ చేశారు. మొత్తం కూడా కోతలు పెడతా ఉన్నది. కోతలు పెట్టి నిజమైనటువంటి రైతులకు మాత్రమే ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నది. మరి నిజమైనటువంటి రైతులకు అని ఇక్కడ వస్తా ఉన్నదంటే అది లేదు. చాలా మంది 2వ విడత డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి ఇప్పటికీ ఇవాళ 18వ తారీఖు మొత్తం కూడా చివరి వారం వరకు మొత్తం 3 విడతలు పూర్తి చేస్తాము. 9,000 కోట్ల రూపాయలని అర్హులైనటువంటి రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అంటే ఇప్పుడు తెలంగాణలో అర్హులు లేరా? తెలంగాణ రాష్ట్రంలో రైతులు రైతు భరోసా పథకానికి అసలు అర్హులే లేరా? 1వ విడతలో దాదాపు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక 70 లక్షల మందికి కూడా దాని ద్వారా లబ్ధి పొందారు. చిన్న సన్నకారు రైతులు, ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు పడ్డాయి. మరి 2వ విడత డబ్బులు ఎప్పుడు పడతాయి? అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తెలియదు అది ఇది అని చెప్పేసి వంకర సమాధానాలు చెప్తారు. మరి ఇక ప్రభుత్వం ఏమో వేస్తాము అయిపోతుంది, అసలు ఎక్కడ కూడా ఆగేది లేదు, తగ్గేది లేదు, రైతులకు ఇచ్చేది ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి ఎవరిని అడగాలి? రైతులు పోయి అధికారులను అడిగితే అట్లా చెప్తారు. ప్రభుత్వం ఏమో కనీసం దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వదు. జనాలందరూ కూడా, రైతన్నలందరూ కూడా నిజంగా ఇవాళ రైతు భరోసా ఎందుకు ఈ రకంగా ఆలస్యం అవుతా ఉంది? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పైసలు టకా పడుతుండే. సంవత్సరానికి 2 సార్లు 2 విడతల వారీగా 5,000 రూపాయలు ఒకేసారి పెద్ద మొత్తంలో వేస్తుండే. మరి ఈ ప్రభుత్వం ఏమో మొత్తం విడతల వారీగా అంటా ఉన్నారు. ఎకరానికి ఒకసారి అంటారు, 4 ఎకరాలకు ఒకసారి అంటారు, 8 ఎకరాలకు ఒకసారి అంటారు, 3 విడతల వారీగా పెట్టి మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు. సరే, ఆ విడతల వారీగా ఇచ్చే డబ్బులనైనా సమయానికి ఇస్తారంటే అది ఇవ్వడం లేదు. ఆనాడు మాట ఇచ్చినటువంటి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారంటే అది లేదు. 12,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఆ 12,000 అయినా మాకు సమయానికి ఖచ్చితంగా మా ఖాతా లోపల జమ చేయండి అని చెప్తే ఆ డబ్బులను కూడా ప్రభుత్వం మా ఖాతా లోపల వేయట్లేదు అని చెప్పి రైతులంతా కూడా, అప్పట్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా చక్కటి రైతు బంధు పథకాన్ని మాకు ఇచ్చాడు. మేము అడగకపోయినప్పటికీ మేము ఏనాడు కూడా పన్నెత్తి ఒక మాట అనలేదు. మా ఖాతా లోపల డబ్బులు జమ అవుతుండే సమయానికి, సకాలంలో మేము పంట పొలాల్లోకి దిగి కష్టపడుతున్నటువంటి సందర్భంలోనే, పంట పెట్టుబడులు పెడుతున్నటువంటి సమయంలోనే మాకు ఆ డబ్బులు పడుతుండే. అప్పట్లో రైతు బంధు డబ్బులు అంటే మేము మొత్తం కూడా ఎరువులు కొనడానికైనా, విత్తనాలు కొనడానికైనా అన్నిటికీ కూడా మాకు ఆ డబ్బులు ఉపయోగపడుతుండే. కానీ ఇవాళ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంట పెట్టుబడి పెట్టేటప్పుడు కాదు, పంట చేతికి వస్తూ ఉంది, అయినా కూడా ఇంకా రైతు భరోసా డబ్బులు మాకు ఇవ్వట్లేదు. యాసంగి సీజన్ మొదలైనప్పుడే డబ్బులు ఇవ్వాలి, కానీ ప్రభుత్వం ఇవ్వట్లేదు. రైతులను అసలు కనీసం పట్టించుకోవట్లేదు. రైతులపైన ఎందుకింత వివక్ష చూపెడతా ఉంది, ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారని చెప్పేసి రైతులంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన తీవ్రంగా ఒక అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. రైతు భరోసా పథకం పైన వాళ్ళందరూ కూడా సంతృప్తిగా లేరు అనేది ఇక్కడ మనకు స్పష్టమైతా ఉంది. మరి ప్రభుత్వం మాత్రం రైతు భరోసా ద్వారా అందరూ కూడా లబ్ధి పొందుతా ఉన్నారు. నిజంగా ప్రజాప్రభుత్వం
రాష్ట్రంలో అందరికీ కూడా ఇస్తా ఉన్నాము, చాలా మంచిగా ఉంది, గొప్పగా ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ రైతులు వాస్తవం ఏం చెప్తా ఉన్నారు, అసలు మేము సంతృప్తిగా లేము, మాకు సమయానికి డబ్బులు రావట్లేదు, అసలు ఎప్పుడు డబ్బులు వేస్తా ఉన్నారో తెలియట్లేదు, పంటలు పెట్టేటప్పుడు డబ్బులు వేయాల్సింది లెక్క ప్రకారం అయితే, కానీ పంటలు పెడతా ఉన్నాము, పంట చేతికి వస్తా ఉంది, అయినా డబ్బులు పడట్లేదు. అసలు రైతు భరోసా అనేటటువంటి పథకం ఉద్దేశమే పంట పెట్టేటప్పుడు దానికి రైతులకు ఆసరాగా ఇచ్చేటటువంటి డబ్బులు రైతు భరోసా అంటే. మరి అటువంటి దాన్ని ఎప్పుడు ఇస్తా ఉన్నారో, ఎందుకు ఇస్తా ఉన్నారో, ఎవరికి ఇస్తా ఉన్నారో, ఏ రకంగా ఇస్తా ఉన్నారో, ఎన్ని కోతలు పెడతా ఉన్నారో, ఎన్ని లక్షల కోట్లు ఇస్తా ఉన్నారో మాకు తెలియట్లేదు. మొత్తం కూడా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నాము, డబ్బులైతే సమయానికి రావట్లేదు. ఈ విడతల వారిగా పెట్టడం వల్ల కూడా మేము తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం చెప్పినటువంటి 15,000 రూపాయలు ఇవ్వడం లేదని చెప్పేసి రైతులంతా కూడా మండిపడతా ఉన్నారు. ప్రభుత్వానికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా వ్యతిరేకంగా మారుతా ఉన్నారు రోజు రోజుకి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎటువంటి పరిణామాలు తీసుకుంటుంది, ఎటువంటి నిర్ణయాలు తెరపైకి తీసుకొని రాబోతుంది? ఎందుకంటే రైతు భరోసా అనే పథకం చాలా కీలకమైంది. తెలంగాణలో ఏ పథకం ఏమైనా ఉండొచ్చు, కానీ రైతు భరోసా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతన్నలు ఉంటారు కాబట్టి ఆ రైతన్నలందరికీ కూడా పంట పెట్టుబడి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కష్టం పైనే వాళ్ళు ఆధారపడి ఉంటారు, పంట పైన ఆధారపడి ఉంటారు కాబట్టి ఏదేమైనా పని చేసుకొని బ్రతుకుతారు. సో అటువంటి వాళ్ళకు రైతు భరోసా అంటే చాలా కీలకమైనటువంటి పథకము, ఆ డబ్బులు చాలా అవసరమైతాయి. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి, ఇప్పటికైనా మా రైతు సోదరులందరికీ కూడా అండగా ఉండాలి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 2వ విడత డబ్బులని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మా MLR న్యూస్ తెలుగు వేదిక తరపున, మా రైతన్నలందరి తరపు నుంచి కూడా ప్రభుత్వానికి వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ గస్తీలో బల్లీలో కానీ ఎక్కడైనా కూడా మీకు ఎవరైనా సమస్యలు పెట్టినా, ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టినా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి వంతుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్, ధన్యవాదాలు.